अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं।
అప్పులు చేస్తున్నారు ఆల్మోస్ట్. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఎవరైనా పెళ్ళైన ఉపయోగించిన తెలిసే ప్రభుత్వం పిల్లలు పెళ్ళైతే పిల్లలు తప్పలేదు కాబట్టి అప్పు చేసి పెళ్లి చేసేది. కాబట్టి చేసే తర్వాత కళ్యాణ శాతం వారికి పెట్టి మొత్తం 50 తర్వాత డిమాండ్ చేశారు. తర్వాత 1 లక్ష చేశారు. ఈ సాయంత్రం 2 లక్షలు చేస్తారు. కానీ అది లక్ష కాదు మా సులభంగా రైతు భరోసా కానీ అదేవిధంగా 15 చేస్తారు. మన పిల్లల చాలా బాగా చెప్పారు. ప్రజలు నమ్మారు. ఇది ఏంటంటే ఒక్కొక్క డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్ అంతా ప్రజలపై డిక్లరేషన్. ఆ డిక్లరేషన్ గురించి తెలుసుకోవాలి. ఏమైనా అడగాలి. ఆ డిక్లరేషన్ ఏమని ఎందుకు అమలవుతుంటారు. కాబట్టి మీరు అన్ని విషయాలు తెలుసుకొని మీరు ప్రజలకు చాలా మోసం చెప్పాలి. అమలు వస్తుంది. ఉన్న విషయాలు పెట్టి ప్రజలకు తెలియజేయాలని ఎంతో చేసి దాంతో పాటు సభ్యత కార్యక్రమాలు కానీ విషయాలు ఓటర్ల విషయం కానీ జాగ్రత్తలు మనం ఎంత కష్టపడితే అంత పై కోసం మనకి ఎంత సెలవేసుకుంటారు. ఇప్పుడు మన గౌరవీయులు ఈ కార్యక్రమానికి సభ్యత కార్యక్రమానికి విషయాల కార్యక్రమానికి మన కాన్స్టిట్యూన్సీ మన జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉన్న ఇద్దరు రాజు మంత్రులు సంజయ్ గాంధీ గారు సభ్యుల కార్యదర్శులు ప్రజలను తీసి ప్రసంగించారు. అందరికీ నమస్కారం. మీకు రీసౌండ్ వస్తలేదు అక్కడ వస్తుందా? అక్కడ ఫుల్ రీసౌండ్ వస్తుంది స్టేజ్ మీద. అందుకే మీకు వస్తుందని సైట్ ఎంత కూర్చున్నారు. వేదిక మీద సభ అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సోదరులు మీ అభిమాన నాయకులు అంజయ్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవనీయులు వేదిక మీద ఉన్న గౌరవనీయులు మన ఎమ్మెల్సీ గారు పెద్దలు వాణిదేవి గారికి, ఈరోజు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వచ్చిన శ్రీనివాస్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్న సోదరులకు అందరికీ, మాజీ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులందరికీ, ఎక్స్ ఎంపీటీసీలు, ఎక్స్ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, ప్రజెంట్ సర్పంచ్లు, ప్రజెంట్ ఎంపీటీసీలు, ఉద్యమకారులు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, అందరు అధ్యక్షులందరికీ కూడా వేదిక మీద వేసుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలామంది ఇక్కడ ముందు కూర్చుంటున్నారు. ఈరోజు బూత్ ఇన్ఛార్జ్గా అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అట్లాగే పత్రిక మీడియా సోదరులు కూడా నమస్కారాలు. చాలా సంతోషం. ఉదయం నుండి ఎక్కడ జరగకుండా కూర్చున్నారు. ఎవరైనా ఒక్కరు జరిగితే స్థితిగా టీచర్ ఉంటాడు చూడండి, అట్లనే సంజయ్ యాదవ్ గారు తింటా ఉన్నారు. మిమ్మల్ని ఎక్కడో అయినా కూర్చుంటే చాలా డిసిప్లిన్గా పద్ధతిగా ఇక్కడ కూర్చున్నా. మీకంతా కూడా చాలా అభినందన తెలియజేస్తా ఉన్నాను. అయితే కేసీఆర్ గారు గౌరవనీయులు మన అధ్యక్షుడు మమ్మల్ని అందరి నుంచి ఒక రోజు ఒక మీటింగ్ పెట్టి ఒక మాట చెప్పారు. మనము మెంబర్షిప్ స్టార్ట్ చేయాలి. అట్లాగే ఈ ఓటర్ సవరణ అనేది వచ్చింది, దాని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రొటీన్గా జరిగే కార్యక్రమం అయినా మనం జాగ్రత్తగా లేకపోతే నష్టపోతాము. కాబట్టి ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గానికి ప్రతి దగ్గరికి వెళ్ళి మన వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పారు. దాంట్లో భాగంగా ఈరోజు మీకు రావడం జరిగింది. అందరూ చెప్పారు మీద ఎస్ఐఆర్ కార్యక్రమం ఎట్లా ఉంటుంది. మనందరికీ తెలుసు ఓటు సవరణ అంటే ఏముంటుంది, చనిపోయిన పేర్లు తీసేస్తారు, కొత్తగా పెళ్ళి వేసిన కోడళ్ళ పేర్లు ఎక్కిస్తారు, బిడ్డల పేర్లు తీసేస్తారు, 18 నిండిన పిల్లలు ఎక్కిస్తారు. కానీ అట్లే కాదు, 2002 ఓటర్ లిస్ట్ తీసుకొని మ్యాపింగ్ చేస్తారు. ఆ మ్యాపింగ్ చేసినప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి అది చూసుకోమని మనం చేస్తూ ఉంటాం. మన శిక్షణ ఒక తమ్ముడు చెప్పాడు, అక్కడ నా పెళ్లి 2003లో అయిపోయింది,
భార్య 2004లో ఓటేసింది, 9లో ఓటేసింది, 14లో ఓటేసింది, 18లో ఓటేసింది, మొన్న కూడా ఓటేసింది. ఇప్పుడు ఓటర్ ప్యాకెట్లో వాళ్ళ నాన్న దగ్గర చూపిస్తుంది అక్కడ నా భార్య పేరు చెప్పి. కాబట్టి దయచేసి క్రాస్ చెక్ చేసుకోండి. ప్రతి ఓటు నా బూత్ నా బాధ్యత అన్నట్టు ఇక్కడ వచ్చిన బూత్ బిఎల్ఏస్ అంతా కూడా వీళ్ళు ఏ బూత్ అయితే ఇన్ఛార్జ్ ఇచ్చినారో మీ బిఎల్ఓస్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక్క ఓటు కూడా పోవద్దు, ఒక్క దొంగ ఓటు కూడా పోవద్దు. ఇవి జాగ్రత్తగా చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఒక నెల రోజులు ఒక 1 మంత్ టైం ఇవ్వండి, అది ఖచ్చితంగా సెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే దీంతో పాటు మరొకసారి మీకు విజ్ఞప్తి ఏంటంటే మన మెంబర్షిప్ చాలాసార్లు మెంబర్షిప్ చేశారు. అయితే మనం అప్పుడు బుక్స్ తీసుకొని మెంబర్షిప్ చేసాము. ఏడో ఒక దగ్గర కూర్చొని వాస్తవంగా రాస్తున్నాం కదా, ఇంటికి పోయేది ఎక్కడ చేయలేదు. కానీ ఇప్పుడు డిజిటల్ మెంబర్షిప్ అనేది చేయాలని కేసీఆర్ గారు నిర్ణయించున్నారు. కాబట్టి మీకు అందరికీ కూడా మళ్ళీ డిజిటల్ మెంబర్షిప్ మీద ట్రైనింగ్ ఇస్తారు. శ్రీనివాస్ గారు ఇక్కడ ఉంటారు. ప్రతి నియోజకవర్గం ఒక ఇన్ఛార్జ్ కూడా ఇస్తారు, టెక్నికల్గా ప్రాబ్లం కాకుండా. వాటి డిజిటల్ మెంబర్షిప్ ప్రతి ఫోన్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఇంటికి పోయి ప్రతి వ్యక్తి దగ్గర ఫోటో తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి అభిమానం ఉన్నవాళ్ళు, అంజయ్ యాదవ్ గారికి అభిమానం ఉన్నవాళ్ళు, కేసీఆర్కి అభిమానం ఉన్న వాళ్ళు మాత్రమే మెంబర్షిప్ తీసుకుంటారు. ఫేక్ మెంబర్షిప్ కావడానికి అవకాశం ఉంటుంది అనేది వాస్తవం. కాబట్టి మెంబర్షిప్ అప్పుడు కూడా ప్రతి దగ్గరికి వెళ్ళి మెంబర్షిప్ చేయడానికి ప్రతి ఒక్కరు ముందుండాలని వాళ్ళందరినీ కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈ 2 విషయాలే ఈరోజు మనం ప్రస్తావించడానికి రావడం జరిగింది. ఇప్పటికే మీకు అందరికీ కూడా ఓటర్ లిస్ట్ తీసుకొని పెట్టుకొని ఉంటారు. రేపు 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు కూడా బిఏలో ఎప్పుడు వస్తే అప్పుడు మీరందరూ కూడా రెగ్యులర్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. దీని వెనకాల కూడా కేటీఆర్ గారు థ్యాంక్స్ చెప్పాలి. కేటీఆర్ గారు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి బిఏఓస్ని నమ్ముకుంటే ఖచ్చితంగా మా పార్టీలకు నష్టం జరుగుతుంది. కాబట్టి మా ప్రాధాన్యత కూడా ఉండాలి, మా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి అని చెప్పి అక్కడ పోయి అడిగితే ఖచ్చితంగా ప్రతి పార్టీకి సంబంధించిన బిఎల్ఏస్ని కూడా పెట్టుకోవచ్చు అని అక్కడ వాళ్ళు డైరెక్షన్ ఇచ్చినారు. కాబట్టి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళ రోజు దాంట్లో పాత్ర వహించడానికి అవకాశం ఉంటుందని మీకు అందరికీ మనవి చేసుకుంటూ నా రిక్వెస్ట్ ఇంకొకటి కూడా అంజయ్ యాదవ్ గారికి పార్టీ పరంగా 2 పేర్లు తీసుకున్నాం ప్రతి బూత్కి. కానీ మనము లోకల్గా ఒక మహిళను పెట్టుకుంటే కూడా బాగుంటుంది. వీరుంటే ఒక లేడీ హ్యాండ్ చేసుకోండి మీరందరూ కూడా. రేపు ఎలక్షన్ అయినంత వరకు ఈ బూత్ ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అవుతారు. కేసీఆర్ గారు అనే మాట చెప్పమంటారు. గతంలో లాగా ఈరోజు బూత్ ఇన్ఛార్జ్ ఇచ్చిన మొదలేసిన కాదు, మళ్ళీ అంజయ్ గారిని గెలిపించి అసెంబ్లీ పంపించేదాకా మీరు బూత్ ఇన్ఛార్జ్ ఉంటారు. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తున్న తర్వాత మీరే బూత్ ఇన్ఛార్జ్ ఉంటారు. అయితే మీరు బూత్ ఇన్ఛార్జ్ ఉన్నంత మాత్రం బూత్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ బూత్లో ఉన్న ఓటర్లు కోఆర్డినేట్ చేసుకుంటారు. దానివల్ల చాలా పార్టీకి ప్లేస్ అవుతుంది. మన ఎలక్షన్ వచ్చినప్పుడు చాలా ఈజీగా కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి బూత్ ఇన్ఛార్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటిలో స్ట్రక్చర్ ఉంటుంది. మరి గురుకులాలని ఆపరేటర్ గురుకులాలు కాదు, ప్రతి దగ్గర గురుకులాలు ఉంటాయి. కేజీ టు పీజీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి స్కూల్లో జాయిన్ అయితే పీజీ వరకు బోర్డింగ్తో ఉండాలనే ఆలోచనతో గురుకులాల కాన్సెప్ట్తో మొదలుపెట్టారు. 1, 2 కాదు, 1150 గురుకులాలు ఏర్పాటు చేశారు. 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు 1450 జూనియర్ కాలేజీలు పెట్టారు. కొత్తగా పాతయ్య పక్కన పెట్టారు. 85 డిగ్రీ కాలేజీలు పెట్టారు. 5 పీజీ కాలేజీలు పెట్టారు. 4 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు. ఇలా చెప్పుకుంటే చాలా కార్యక్రమాలు. మరి 2.5 సంవత్సరాలు అయింది కదా, ఒక్క స్కూల్ అయినా ఒక్క కాలేజ్ అని ప్రభుత్వం పెట్టిందంటే పెట్టలేదు సరి కదా. 26,000 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలలో 4,000కి చేస్తామంటున్నారు. ఇది ప్రభుత్వం పనితీరు. ఎంతసేపు పైకి పెంచుకుంటూ పోవాలని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరికన్నా ముఖ్యంగా ఆడపిల్లల గురించి చెప్తా ఉంటారు. ఏ మీటింగ్ చూసినా 1,00,00,000 మంది మహిళలని కోటీశ్వరులు చేస్తూ ఉంటున్నారు. దేంట్లో కోటీశ్వరులు చేస్తూ ఉన్నారు? ఒక్కటేదో పనిచేసి కదా మాట తెలుగులా కనిపిస్తే ఆడపిల్లలకు మేలు జరిగే పని ఒక్కటన్నా చేసినట్టు ఒక్కటి లేదు. కనీసం లక్షణంగా చేసే ధ్యాస కూడా ప్రభుత్వానికి లేదు. కానీ 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులు చేస్తూ ఉంటారు. ఈరోజు అంగన్వాడీలలో పనిచేస్తున్న వాళ్ళు
35,000 మంది ప్లస్ ఒకటంటే 70,000 మంది పనిచేస్తున్నారు. ఈరోజు పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేసి అక్కడ నర్సరీ స్టార్ట్ చేస్తామంటున్నారు. చాలా సంతోషం. కానీ ఆ నర్సరీలలో టీచ్ చేయడానికి ఇదే అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి అక్కడ పెడితే వీళ్ళు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు. మరి వాళ్ళ ఆడపిల్లలు ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నారు. ఇదే కాకుండా ఆశా వర్కర్లు కానీ మిగతా ఆర్టీలు కానీ వీళ్ళందరూ శాలరీస్ పెంచుతామన్నారు. మరి ఆడపిల్లలు లెక్కలో తీసుకుంటారు ఒకటి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యూత్ సంబంధించి ఉద్యోగాలు ఇస్తానని కేసీఆర్ తప్పుతున్న లేనిపోయి నిందలు మోగి ఎన్ని రకాల అబద్ధాలు చెప్పాలి అన్ని అబద్ధాలు చెప్పి గట్టెక్కి కూర్చున్నారు. కానీ కుర్చీ మీద వస్తున్న తర్వాత అసలైన అన్ని మర్చిపోయి పక్కన తిట్టడం మాత్రం మొదలుపెట్టారు. ఏమంటే తెలంగాణ నాకు తెలియదు కానీ ఏమి తెలియక చదవగా పక్కన నిలబోతాడట. మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన జైలుకి చేతగానే కేసీఆర్ తీసుకుంటూ తిరుగుతాడు, కేటీఆర్ గారిని తీసుకుంటూ తిరుగుతాడు, అంటే అమిత్ షా గారిని తీసుకుంటూ తిరుగుతాడు. ఇదే కానీ ఏదైనా కూడా పక్కన చూసే ఆలోచన రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఆ మధ్య ఒక ప్రెస్ మీట్ చూస్తున్నారు. పట్టణ నాకు వెళ్ళదంటే మరి ఎవరు చెప్పారు? ఎవరు తెలుసుకోవాలి? ముఖ్యమంత్రి ఆ మాట అంటే మరి రైతులు ఏమైపోతారు, కింద వ్యవస్థ ఏమైపోతుంది ఒకసారి ఆలోచించారు. ఇంకొక మీటింగ్ అంటాడు, నేనైతే హైదరాబాద్లో 3 రోజులకి చెప్తున్నదికే ఆటో ఇచ్చిన వాళ్ళు ఊడుస్తున్నారు లేదా ఎదుగుతున్నారు లేదా నాకైతే తెలియదంటారు. మరి ఎవరు చూడాలంటే బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటలతోని ఆ పదవి గౌరవపోతున్న విషయాన్ని గమనించున్నాం. ఇంకొక అంశం మనం గ్రామాలకు వెళ్తున్న ఎక్స్ప్రెస్ ఒక్కసారి టచ్ చేయండి. ఫీజు రియంబర్స్మెంట్ అంశం దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి 13 లక్షల మంది పిల్లలకి. కానీ ఇప్పుడేమో ఫీజు రియంబర్స్మెంట్ ఊసే ఎక్కకుండా పిల్లల దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్తా ఉన్నారు. ఇది నిజంగానే ఆనాటి రాజశేఖర రెడ్డి గారు తర్వాత కేసీఆర్ గారి ఆనవాళ్ళు జరిగే ప్రయత్నంలో మనకు అది కూడా చేస్తున్న అంశాన్ని గుర్తుపెట్టుకున్నాం. ఆడబిడ్డలకి కేసీఆర్ కిట్ ఇస్తా ఉంది, న్యూట్రిషన్ కిట్ ఇస్తా ఉంది. ఇవి ఒక్కటొక్కటి వెళ్ళి ఒక్కొక్క ఇంటి దగ్గర కదిలిస్తే రేవంత్ రెడ్డి గారు పేరెత్తే కూడా భరించారు. ఎందుకంటే అట్లా ఉన్నారు. ఒక్కొక్క అంశం మాత్రమే చెప్పండి. ఏ కిట్ అక్కలేదు. అమ్మాయి కేసీఆర్ కిట్ వస్తుందా? లేదు. న్యూట్రిషన్ కిట్ వస్తుంది కదా? లేదు. రైతు బంధు వండరా? లేదు. 3 సార్లు ఎగ్గొట్టున్నారు. రైతు బీమా వస్తుందా? లేదు. వస్తలేదు. అప్పుడేమో రైతు బీమా 10 పత్రాలు ఉంటుందా? నిన్నవారం అయిపోయేటప్పుడు రైతు బీమా అంటున్నారు. ఇట్లా ఏదైనా కూడా ఈ ప్రభుత్వం ఏది చేస్తున్నది వాస్తవం అర్థమైపోతుంది. ఒకటి మాత్రం వాస్తవం, కేసీఆర్ గారు నాయకులు ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ రాష్ట్రానికి రక్షణ కవచంగా ఉంటుందనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. కాబట్టి మనమందరం కూడా రేపు ప్రతి ఒక్కరు కూడా ఈ మెంబర్షిప్లో కానివ్వండి, అట్లాగే ఈ ఎస్ఐఆర్ కూడా గట్టిగా ఉండి ప్రయత్నం చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని తీసుకురాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ చాలా తొందరగా 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 2 సంవత్సరాలు ఎన్నికలు వస్తున్నాయి. ఖచ్చితంగా అంజయ్ యాదవ్ కానీ రాష్ట్ర రేవంత్ గారు గెలిపించాలంటే ఈ 2 సంవత్సరాలు మనం గట్టిగా ప్లాన్ చేయాలి. ముఖ్యంగా ఈ 3 నెలలు ఎస్ఐఆర్ కానీ మెంబర్షిప్ డ్రైవ్ కానీ చాలా గట్టిగా చేయాలని మరొకసారి మీకు అందరూ కూడా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు. చాలా డిసిప్లిన్గా కూర్చున్నారు. మరొకసారి మీ ఓపికలు మీరందరికీ కూడా పార్టీ మీద అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ముఖ్యంగా విదేశంలో కార్యకర్తలను కాపాడుతూ ఆ పార్టీని బలపడి తీసుకుంటూ అదేవిధంగా వారి సహచర్య నియోజకవర్గ స్థాయి సర్ కార్యక్రమం, అదేవిధంగా సభ్యత్వ నమోదు పైన మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారి దిశ మేరకు రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి తాలూకా స్థాయి వరకు కమిటీలు వేసి సభ్యత్వ నమోదు అయిపోయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకొని 2028-29 ఎన్నికలకు సన్నాహిత దిశగా ఈ యొక్క కార్యక్రమాన్ని పటిష్టంగా చేయాలి. మంచి పద్ధతిలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పట్ల అభిమానం ఉన్నా, కేసీఆర్ పార్టీ పట్ల అభిమానం ఉన్న గులాబీ సైన్యాన్ని తయారు చేయాలనే ఉద్దేశంగా
మా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలలో ఓట్ చోరు అదేవిధంగా సీట్ చోరు అనే విధంగా ముందుకు పోతుందో దానిపైన పట్ల కూడా మీరు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలి. రాబోయే జూన్ 25 నుంచి జూలై 25 వరకు జరుగుతున్నటువంటి సర్ కార్యక్రమంలో మా కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని బిఎల్ఏలు కూడా అప్రమత్తంగా ఉండి ఓటు చోరీ జరగకుండా చూడాలని ఈ యొక్క కార్యక్రమం ద్వారా దిశానిర్దేశం జరిగింది. రాబోయే రోజుల్లో మా పార్టీని పటిష్టం చేసి 2029లో మళ్ళీ గులాబీ జెండా రాష్ట్రం మొత్తం రెపరేపలు ఆడే విధంగా మన కార్యకర్తలను తయారు చేసుకోవడంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. షాద్నగర్ నియోజకవర్గము హెడ్క్వార్టర్లో సమావేశం పెట్టి సమావేశానికంటే కొత్తగా చేర్చుకునే సభ్యత్వ కార్యక్రమం కానీ అదేవిధంగా SIR డిజిటల్ సర్వే కానీ దాని విషయంలో ఏ విధంగా ముందుకు సాగాలి, ఏ విధంగా దాన్ని సక్రమ మార్గంలో చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ మాజీ మంత్రి సత్యానంద రెడ్డి గారికి, ఇన్ఛార్జి శ్రీనివాస్ యాదవ్ గారికి, మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే మన పాలమూరు వాసైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన గెలిచినాక ఏమేం పనులు చేయాలని అని చెప్పాలి. ఆ విధంగా చెప్తలేడు. పొద్దున్న చేసి కేసీఆర్ తిట్టుకే తప్ప తది మీద ఏం లేదు. ఆయన ఒకటే ప్రతిసారి అంటున్నాడు కేసీఆర్ని కరీంనగర్ ప్రజలు ఎలగొట్టే వీడు మేము ఆదరించి గెలిపించామంటాడు. కరీంనగర్ ప్రజలు కేసీఆర్ని కూడా టర్మ లేదు. ఒకటే టర్ములా తెలంగాణకు రాజీనామా చేస్తే 3 సార్లు గెలిపించాడు. అది గమనించుకో. నువ్వు కొడంగల్లో ఓడగొట్టే పోయి మల్కాజ్గిరిలో గెలిపించినావు. ఎంకకు ముందర ఏళ్ళు చూపిస్తాడు, ఎంక ఏళ్ళు ఎన్నున్నాయి, ఇంకా దిక్కు మళ్ళీ చూసుకున్నాను. అదేవిధంగా పెద్దానికి ఏ విషయం మాట్లాడినా అబద్ధాలు మాట్లాడకం అది తప్ప వేరే లేదు. నీళ్ళ విషయంలో, నీటి విషయంలో, పాలమూరు రంగాటి విషయంలో ఏం పని చేసా నువ్వు కూడా చూసినా కదా. మీరు కూడా అధికారులు పోయి టన్నులు చూసినా మీరు కూడా ఆలోచించిగా. బయటకు చెప్తలేరు కానీ ఎంత పని జరిగింది మీకు కూడా గుర్తున్నది. మరి 10% పని ఇన్కంప్లీట్ 10% అయింది, అది కంప్లీట్ చేయండి. అది చేస్తే మంచిదే కదా. కాబట్టి మా దగ్గర కూడా సాధనాల మాకు ముఖ్యంగా ఎత్తైన ప్రదేశం కాబట్టి మా తాన తొలుత వ్యవసాయం మీద దృష్టి పెట్టి వ్యవసాయం అభివృద్ధి కావాలని ఆలోచించి మా తానం చెల్లు బాగా చేయించాడు కాబట్టి వర్షాలు వాడి చెల్లినాయి. కావాల్సిన కరెంట్ ఇచ్చాడు కాబట్టి ఒడ్లు పడినాయి. ఎప్పుడు విధానం పండని విధంగా ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఒడ్లు ఎప్పుడు పండలే. అట్లా దానికి కారణం కేసీఆర్ గారే. దాని తర్వాత చెల్లు బాగా చేసిన తర్వాత పాలమూరు రంగారెడ్డి స్కీమ్ పెట్టి దాని ద్వారా లక్ష్మీదేవపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి నీళ్లు అందించాలనే కార్యక్రమం చేసిండు. ముఖ్యంగా విద్యా విషయంలో యంగ్ ఇండియా గురుకుల పాఠశాల గురుకుల పబ్లిక్ సరే మంచి అంటే అన్ని ఏమంటారు. మేము చార్మినార్ వచ్చినప్పుడు ఎస్సీలు చదవద్దా, పైకి రావద్దా, ఎస్సీలు డాక్టర్లు కావద్దా, ఎస్టీలు డాక్టర్లు కావద్దా, ఎవరు వద్దా అన్నప్పుడు అట్లా ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు అందరు పైకి రావాలని ప్రతి ఒక్క కాస్ట్కు ఒక గురుకుల పాఠశాల పెట్టి మంచి నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్య అందించి వాళ్ళ కేజీ నుంచి పీజీ చేయాలని మా తన 6 గురుకుల పాఠశాల చేసి అందులో ఎంతో మంది ఇంజనీర్లు అవుతారు. తొలుత చేసేసి తన కొన్ని డిగ్రీ కాలేజ్ కూడా అయినాయి. అదే పీజీ వరకు అది అటువంటి విద్యను అందిస్తే అన్ని కులాలు చదువుతారు. అలా అన్ని కులాలు ఒక ఎస్సీ గురుకుల పాఠశాల ఉంటే ఎస్సీలు ఎక్కువ అనుకో, తదిమ కులాలు అన్ని ఉంటాయి. ఎస్టీ అంతే అన్ని కులాలు ఉంటాయి. తర్వాత ఈసారి కూడా ఓసీలో కూడా గురుకుల పాఠశాల పెట్టాము. అటువంటి విద్య మీద దృష్టి పెట్టి ఏ సాధ్యమో అది ఆలోచించాలి. కాబట్టి ఒకటే కాన్షియస్కి ఒకటి స్కూల్ పెడతాంటే మరి అన్ని స్కూల్లో ఇట్లాగా ఏం కావాలి, ఎక్కడ ఎంతమంది ఎక్కడ చదవాలి. కాబట్టి ఉన్న గురుకుల పాఠశాల బాగా చేసి తర్వాత ఏం పెడితే మంచిది పెట్టు. కాబట్టి ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ కాకుండా అనవసరంగా చేసిన మంచిని ఒప్పుకో. కేసీఆర్ ఏం చేసిన పని ఆ పనులను మెచ్చుకొని నువ్వు చేసావు ఏం చేసావు చెయ్యి. ఆ విధంగా చేయకుండా ఇప్పుడు మేడం గారు అన్నట్టు డైవర్షన్ పార్టీ ఓఎస్సీ అయిన తర్వాత ఆ ఇష్యూ మర్చిపోయి ఇంకొక ఇష్యూ చేస్తుంది. అంటే ప్రజలకు మోసం చేయొద్దని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నారు. సమావేశానికి రావడం జరిగింది. ప్రతి బూత్ నుండి ఒక 2 చొప్పున బిఎల్ఎస్తో ఈరోజు మన షాద్నగర్ మాజీ శాసనసభ్యులు సోదరులు అంజయ్ యాదవ్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు SIR ఏదైతే ఉందో దాని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని ఒకరొకరికి అలర్ట్ చేయాల్సిన సందర్భం ఏర్పడింది.
ఎందుకంటే మొన్న 2-3 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ చూసిన తర్వాత దీని వెనకాల ఏదో ఒక ఆలోచనతో చేస్తుందని ఆలోచన వచ్చింది. బట్ అది దాని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని మా నాయకులకు అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. రెండవది, చాలా రోజుల తర్వాత మళ్ళీ మెంబర్షిప్ డ్రైవ్ ఏదైతే చేస్తా ఉన్నామో దానికి సంబంధించి డిజిటల్ మెంబర్షిప్ చేయాలని కేసీఆర్ గారు గౌరవనీయులు పెద్దలు నిర్ణయించడం జరిగింది. దాని పట్ల కూడా అవగాహన కల్పించడానికి రావడం జరిగింది. చాలా సంతోషం. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, అంతకుముందు కేసీఆర్ గారు చేసిన పోరాటం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే అసలు తెలంగాణ రాదు అనేది వాస్తవం. ఈ మా పార్టీ ఇచ్చింది, మీ పార్టీ ఇచ్చింది అని చెప్పుకునే దానికన్నా ఒక ఉద్యమ స్ఫూర్తితో ఒక ఉద్యమ నాయకుడు ఉద్యమాన్ని రగిలించి నడిపించి తెలంగాణ సమాజాన్ని ఏకతాటి మీద తీసుకొచ్చి తెలంగాణ సాధించిన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు మనసు పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో అన్నిటికన్నా ముందు స్థానంలో ఉండాలి అన్ని రంగాలలో ఆలోచన కేసీఆర్ గారు చేశారు. కాబట్టి ప్రతి రంగాన్ని ప్రతి వర్గాన్ని ఎంచుకొని కేసీఆర్ గారు బాగు చేసుకుంటూ వచ్చారు. ఉదాహరణకి వ్యవసాయాన్ని సెంట్రిక్ గా తీసుకొని రైతన్నలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించారు. రైతు బంధు అనే పెట్టుబడిని ప్రపంచంలోనే ఏ దేశం ఏ రాష్ట్రం కూడా చేయని కార్యక్రమాన్ని కేసీఆర్ గారు చేశారు. రైతుకు పెట్టుబడి ఇచ్చే కార్యక్రమాన్ని 24 గంటల పవర్ తెలంగాణ వస్తే కరెంటే ఉండదు అనుకున్న పరిస్థితి నుండి తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇవ్వడం అనేది నిజంగా చారిత్రాత్మకం. ఇది ఏది చూసుకున్నా కూడా ఇంటింటికి మంచినీళ్ళు అందించడం కానీ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్ట్ తీసుకురావడం కానీ అన్ని కూడా కేసీఆర్ గారు తీసుకున్న ఒక విజన్తో తీసుకున్న కార్యక్రమాలు, భవిష్యత్ తరాలకు జ్ఞాపకం ఉండే కార్యక్రమాలు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా, కేసీఆర్ గారు ఆనవాళ్ళు జరిపేస్తా అంటే కేసీఆర్ గారు ఆనవాళ్ళు చెప్పాలంటే ముందు తెలంగాణ రాష్ట్రం అనేది ఉండకూడదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిందే కేసీఆర్ గారు. ఈరోజు ఇంటింటికి మంచినీళ్ళు ఆపేస్తారా? కేసీఆర్ గారి నిశాన జరుగుతుందా? ఈరోజు 24 గంటల పవర్ ఆపేస్తారా? అది కేసీఆర్ గారి నిశాననే కదా. ఈరోజు కాళేశ్వరం నుండి మీరు ఎంత ప్రయత్నం చేశారు, కూలిపోవాలని ప్రయత్నం చేసినా ఎన్ని నీళ్ళు వచ్చినా కూడా నిటారుగా నిలబడింది కదా ఆ ప్రాజెక్టు. మరి ఆ ప్రాజెక్టు తీసేస్తారా? నిశాన చెప్పడం సాధ్యమా? పాలమూరు రంగారెడ్డి ఈరోజు కేసీఆర్ గారు ఉంటే పాలమూరు రంగారెడ్డి పూర్తి అయిపోయి ఈ పాటికి వికారాబాద్, తాండూరు వరకు కూడా నీళ్ళు వచ్చేది. కానీ 2.5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డనని చెప్పుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ కదిలించేంత వరకు, బీఆర్ఎస్ పార్టీ పాదయాత్ర చేస్తామన్నంత వరకు 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి సైడ్ తిరిగి కూడా చూడలేదు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ మేము పాదయాత్ర చేస్తామని ఇక్కడ నాయకులందరూ అనుకొని మొదలు పెట్టినారో అప్పుడు పరిగెత్తుకొచ్చి రివ్యూ చేస్తున్నారు. కానీ 2.5 సంవత్సరాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎక్కడుందో కూడా ఆలోచన చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇది కేసీఆర్ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్న తేడా. ఈరోజు స్కూల్ స్టార్ట్ అయినాయి. కేసీఆర్ గారు ఏది చేసినా కూడా శాశ్వతంగా ఉండిపోయే కార్యక్రమాలు చేశారు. విద్యా వ్యవస్థను అక్షరం కింది స్థాయి నుండి దాన్ని రివైజ్ చేసుకుంటూ రావడం జరిగింది. విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తూ విద్యా వ్యవస్థను కింది వరకు తీసుకెళ్లాలనే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. కాబట్టి 9.5 సంవత్సరాలలో 1100 గురుకులాలు, 1400 పైచిలకు జూనియర్ కాలేజీలు, ఒక 85 డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు, ఒక 4 ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అన్ని కూడా బోర్డింగే, అంటే గురుకులాలే. గురుకులాలలో డిగ్రీ కాలేజీలో, గురుకులాలలో పీజీ కాలేజీలు ఏర్పాటు చేయడం అనేది దేశంలో మొదటిసారి. ఎందుకంటే ఆయనకు ఒక విజన్ ఉంది, కేజీ టు పీజీ. ఒక్కసారి పిల్లలు స్కూల్కి వస్తే పీజీ పట్టా అందుకొని పోవాలంటే అంచెల వారిగా దాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈనాటి ప్రభుత్వం, ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏముంది? 26,000 ప్రభుత్వ స్కూళ్ళు ఉంటే 4,000 కుదిస్తామంటున్నారు. నిజంగా అది హర్షించదగ్గ విషయమైనా ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. ఆ లీక్ కూడా ఇవ్వకుండా ఉండాల్సింది మీరు. 26,000 స్కూల్ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కదా, ఇంకో 4 పెంచుతానని చెప్పాల్సింది. 2 సంవత్సరంలో 2.5 లక్షల మంది స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. అంటే 2.5 సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలలో మీరు వచ్చిన తర్వాత 4.5 లక్షల మంది పిల్లలు తగ్గారు. ఎందుకు తగ్గారని చూసుకోవాలి, కానీ స్కూల్ తగ్గిస్తాం అనేది అది అవివేకం అనేది ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇంకొకటి గొప్పగా చెప్తున్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తున్నాం. మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టినప్పుడు క్లారిటీ ఇస్తలేరు ప్రజలకి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో గురుకులాలను షిఫ్ట్ చేస్తారా, కొత్తగా అడ్మిషన్ స్టార్ట్ చేస్తారా, అది క్లారిటీ లేదు. ఇప్పుడు మీరు అంటా ఉన్నారు పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాము, 10 కిలోమీటర్ల రేడియస్ నుండి బస్సు పెడతాం, ట్రాన్స్పోర్టేషన్ పెడతాము, పిల్లలందరినీ ఇక్కడ షిఫ్ట్ చేస్తాం అంటున్నారు. మరి 10 కిలోమీటర్ రేడియస్లో ఉన్న స్కూళ్ళని ఏం చేస్తారు? ఆ స్కూళ్ళని క్లోజ్ చేస్తారా?
అది కూడా క్లారిటీ ఇవ్వాలి. వాస్తవానికి విద్యా చట్ట ప్రకారం ప్రతి తాండాలో ఒక్క స్టూడెంట్ ఉన్నా కూడా స్కూల్ రన్ చేయాలి. మరి ఆ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు మీరు స్కూళ్ళన్నీ క్లోజ్ చేస్తామనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తీసుకొస్తున్నారు. అదే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ గత 15-20 సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది పేద బిడ్డలు చదువుకున్నారు. కానీ ఈరోజు దాన్ని కూడా అటకెక్కిచ్చేసి కోర్టు ద్వారా ఏదో ఒక ఆర్డర్ వచ్చిందని చెప్పేసి కాలేజీలకు అనుకూలంగా ఆర్డర్ వచ్చిందని ఈరోజు మీరు సైలెంట్ ఉన్నారు. కానీ 12-13 లక్షల మంది పిల్లల భవిష్యత్తు ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకోండి. ఆ 13-12 లక్షల మంది పిల్లలకు 12,000 కోట్ల రూపాయలు 1,200 కోట్ల రూపాయలు ఈరోజు 12,000 కోట్ల రూపాయలు ఈరోజు అకౌంట్లలో వేయాలి. మరి ఎందుకు స్పందించలేదు ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాను. కనీసం వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి కదా, మీ బకాయిలన్నీ మేము తీరుస్తామని. కానీ ఈరోజు కొత్త జీవో తీసుకొచ్చి సంవత్సరానికి 3 సార్లు మీ అకౌంట్లలో వేస్తాము ఫీజు రియంబర్స్మెంట్ అంటున్నారు. దయచేసి ఇది విరమించుకోమని, ఇది పిల్లల భవిష్యత్తుకు అగాధమని మరొకసారి గుర్తు చేసుకుంటూ, ఇక రైతన్నలకు సంబంధించి అయితే ఇంట కొనడానికి ప్రభుత్వానికి తీరికలేదు. రైతులకు సన్నాలకు బోనస్ ఇస్తామన్నారు, బోనస్ ఎత్తేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో మన ముఖ్యమంత్రి గారు బాగా దిట్ట. మొన్నటి వరకు ఏం మాట్లాడారు, 15వ తారీఖు వరకు ధాన్యం కొనకపోతే నీకు సంగతి చెప్తా కిషన్ రెడ్డి గారు అన్నారు. 15వ తారీఖు అయిపోయింది. మరి డైవర్ట్ ఏం చేస్తున్నాడు? ఈరోజు మెట్రో ట్రైన్ తీసుకొచ్చి ఈ ఇష్యూని డైవర్ట్ చేస్తున్నాడు. డ్రామాలు ఆడకండి, దయచేసి ప్రజల గురించి ఆలోచించమని కోరుతా ఉన్నాను.